హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 23కి వచ్చామండి. సో పార్ట్ 1 నుంచి పార్ట్ 22 వరకు చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒక ఆర్డర్లో చూడండి. ఓకే, సో అలాగే జీకే మనం 500 బిట్స్ చెప్పుకున్నాం అండ్ మనకి ఆల్మోస్ట్ జాగ్రఫీ ఒక 600 బిట్స్ అయిపోయండి. సో అలాగే తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం బిట్స్ చూస్తాం. సో ఓకే, సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ షార్ట్ ఫామ్లో చెప్తాం. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 601st క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్ అంటున్నాడు. అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న దేశం ఏది అంటున్నాడు. మనకి తీర ప్రాంతం అనేది ఆర్థికంగా, డిఫెన్స్ పరంగా, స్ట్రాటజిక్ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఎక్కువ తీర ప్రాంతం ఉంటే అంత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నట్లు భావిస్తాం జనరల్గా. మరి తీర ప్రాంతం మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 7000 కిలోమీటర్లు చేంజ్ ఉంటుంది. మరి అటువంటి తీర ప్రాంతం అత్యధికంగా ఉన్న కంట్రీ, దేశం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సో ద కంట్రీ దట్ హ్యాస్ ది లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఈజ్ అన్నప్పుడు మనము కెనడా అని పెట్టాలి. కెనడా హ్యాస్ ది లార్జెస్ట్ కోస్ట్ లైన్. పాయింట్ నోట్ చేసుకోండి, కెనడా హ్యాస్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది కదా మనకి. ఈ క్రింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిది ఏది అంటున్నాడు. బందీపూర్ నేషనల్ పార్క్, బాల్పక్రమ్ శాంక్చురీ, చంద్రప్రభ శాంక్చురీ, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. మనకి బాగా తెలుసు, బాగా సుప్రసిద్ధమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది అని. కాబట్టి ఉత్తరాఖండ్లో ఏది ఉంటుందంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కింద ఇచ్చిన వాటిలో. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దామండి. బందీపూర్ నేషనల్ పార్క్ అంటున్నాడు. బందీపూర్ నేషనల్ పార్క్ మైసూర్లో ఉంటుంది. మైసూర్ ఈస్ ఇన్ కర్ణాటక స్టేట్. బాల్పక్రమ్ శాంక్చురీ ఎక్కడ ఉంటుంది మనకి? గారో కొండల దగ్గర ఉంటుంది, గారో హిల్స్ దగ్గర ఉంటుంది బాల్పక్రమ్ శాంక్చురీ. గారో హిల్స్ ఏ రాష్ట్రంలో ఉంటుంది మనకి? మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది గారో హిల్స్. చంద్రప్రభ శాంక్చురీ, చంద్రప్రభ శాంక్చురీ ఎక్కడ ఉంటుందండి మనకి? ఉత్తరప్రదేశ్లోనే వారణాసి ఉంటుంది కదా, కాశీ దగ్గర ఉంటుంది. ఉత్తరప్రదేశ్, చంద్రప్రభ శాంక్చురీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 603rd, రంగంతిట్టు బర్డ్ శాంక్చురీ ఈస్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. రంగంతిట్టు పక్షుల అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. మనకి రంగంతిట్టు కర్ణాటకలో ఉంటుంది. రంగంతిట్టు కర్ణాటక. నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ ఆన్ విచ్ రివర్. నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది అంటున్నాడు. ఏ నది పైన ఉంది. సో మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని వేటిని అంటాము అంటే బహుళ ప్రయోజక ప్రాజెక్ట్స్ అనమాట. బహుళ ప్రయోజక అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏముండొచ్చు, ఇది రిజర్వాయర్గా యాక్ట్ చేస్తుంది, దేర్ బై కంట్రోలింగ్ ద ఫ్లడ్స్. అట్ ద సేమ్ టైం ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లాగా కూడా పనిచేస్తుంది, జల విద్యుత్ కేంద్రం లాగా కూడా, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లాగా. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా అడ్వాంటేజెస్ ఉంటే దాన్ని మనము మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇక్కడ మల్టిపుల్ పర్పసెస్ అనేవి సర్వ్ అవుతున్నాయి కాబట్టి. సో జనరల్గా డ్యామ్ కన్నా ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఉపయోగం ఉంటాయి అన్నమాట మన భారతదేశానికి. సో ఇది ఏ నది పైన ఉంది? ఆబ్వియస్లీ మరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ జనరల్గా డ్యామ్స్ అవన్నీ అంటే ఏదైనా నది పైన నిర్మించాలి వాటిని. ఈ కృష్ణా నది ఉంటుంది, కృష్ణా నది పైన నిర్మించబడింది ఈ నాగార్జున సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్.
పాపనాశం ప్రాజెక్ట్ ఈస్ ఆన్ విచ్ రివర్? పాపనాశం ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది? మనం అదే అనుకుంటున్నాం కదండి, ఏదైనా నది ఉందంటే ఆ నది పైన ఈ ప్రాజెక్టులు అనేవి నిర్మిస్తారు. ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తారు అంటే మనకి ఇట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లడ్స్ లాంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వేరేస్ వాటర్ ఎప్పుడన్నా స్కేర్సిటీ ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్లో స్టోర్ అయిన ఉన్న వాటర్ విడుదల చేసి జనాలకు అందించడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే ఆస్కారం ఉంటుంది. సో వీటిని మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాము. సో ఈ పాపనాశం ప్రాజెక్ట్ అనేది ఏ నది పైన ఉంది అనేది మన క్వశ్చన్. మనకి తంబీరపారాని అనే ఒక నది ఉంటుంది. ఆ నది పైన ఈ పాపనాశం ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఏంటండి నది పేరు? తంబీరపారాని. బలూచిస్తాన్ ప్లాట్యూ ఈస్ ఇన్. బలూచిస్తాన్ పీఠభూమి ఎక్కడ ఉంది? పీఠభూమి అంటే ఏంటి? మనకి టేబుల్ ల్యాండ్ అంటాం. పీఠభూమి అంటే ఇది మన భూమి ఉపరితలం అనుకున్నట్లయితే ఒక టేబుల్ లాగా ఇట్లా రైస్ ఎక్కువ హైట్ కాకుండా పైన ఫ్లాట్గా ఉండి మళ్ళీ ఇట్లా డౌన్ అయిపోతే దీన్ని మనము పీఠభూమి అంటాం. మౌంటైన్ అంటే ఏంది? స్టీప్గా రైజ్ అవుతుంది, పైన ఫ్లాట్గా ఉంటుంది అనమాట. పైన మామూలుగా ఇట్లా స్టీప్గా ఉండి ఇట్లా ఎండ్ అవుతుంది, ఇది మౌంటైన్. ప్లాట్యూ అంటే ఏంది? పైన అంతా ఫ్లాట్గా ఎక్కువ ప్రాంతం ఎక్కువ దూరం ఇట్లాగా విస్తరించి ఉంటుంది. వీటిని మనం పీఠభూమి అంటాము. అయితే బలూచిస్తాన్ పీఠభూమి ఎక్కడుంది అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, ఇది అన్ని పీఠభూమి అనమాట. దీని బలూచిస్తాన్ పీఠభూమి. సో ఇది బలూచిస్తాన్ మొత్తం ఇదంతా ఒక పీఠభూమి, పెద్ద పీఠభూమి. అందులో మళ్ళీ కొండలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పర్వత శ్రేణులు అన్నీ. సో ఆబ్వియస్లీ ఇది ఎక్కడుందండి? ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో, అంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఈ బలూచిస్తాన్ ప్రాంతం అనేది ఉంటుంది. ఈ రీజియన్ అండి చూస్తే, ఒకవేళ మీరు క్లియర్గా చూస్తే ఈ రీజియన్ అంటే పాకిస్తాన్లో వెస్టర్న్ రీజియన్ అనేది బలూచిస్తాన్. ఇది ఇండియా, ఇది పాకిస్తాన్లో వెస్టర్న్ రీజియన్ పశ్చిమ వైపు మనకు బలూచిస్తాన్ పీఠభూమి ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్లో ఉంది అని మనం ఆన్సర్ చేయాలి. హవానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? హవానా ఏ దేశానికి రాజధాని అంటున్నాడు. మనకి రీసెంట్గా క్యూబా అనేది కరోనా అవుట్బ్రేక్ని చాలా ఎఫెక్టివ్గా డీల్ చేసింది అని చెప్పి ఆ ప్రపంచమంతా హర్షించడం జరిగింది క్యూబా పైన. వీళ్ళు ఎఫెక్టివ్గా డీల్ చేసి వేరే దేశాలకు కూడా వైద్యుల్ని అందిస్తున్నారు, వైద్య సేవల కొరకు. సో ఆ క్యూబా యొక్క రాజధానే హవానా అనమాట. సో హవానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ క్యూబా. మరి సిప్రస్ క్యాపిటల్ ఏంటంటే ఎట్లా వచ్చింది కదా, ఇక్కడ సందర్భం మాట్లాడేసుకుందాం. సిప్రస్ క్యాపిటల్ ఏంటి? సిప్రస్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి నికోసియా. ఫిన్లాండ్ క్యాపిటల్ ఏంటండి? హెల్సిన్కి. ఘనా క్యాపిటల్ ఆక్రా. సో అట్లాగా అప్పుడప్పుడు మనం ఆప్షన్స్ని కూడా యూటిలైజ్ చేసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ ముందుకు వెళ్ళాలండి. 608th క్వశ్చన్. దాల్మియా నగర్ ఆఫ్ బీహార్ ఈజ్ ఫేమస్ ఫర్. బీహార్కు చెందిన దాల్మియా నగర్ దేనికి ప్రసిద్ధి చెందింది అంటున్నాడు. మనకి నేమ్ అబ్జర్వ్ చేస్తే మనము స్మార్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. దాల్మియా నగర్. దాల్మియా నగర్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? అక్కడ పరిగణించాల్సిన పదం దాల్మియా. దాల్మియా అనగానే మన అందరు గుర్తొచ్చేది ఏంటంటే దాల్మియా సిమెంట్స్ ఉంది కదండి, అది గుర్తొస్తుంది మనకి. దాల్మియా సిమెంట్స్ బాగా, అంటే లైక్ మార్కెటింగ్ కూడా బాగా చేస్తారు కదా, మరి దాల్మియా సిమెంట్స్ కాబట్టి దాల్మియా నగర్ కూడా సిమెంట్లకి బాగా ప్రసిద్ధి. సిమెంట్, ఫేమస్ ఫర్ సిమెంట్. ఏసియా కాంటినెంట్ ఈస్ వాట్ % ఆఫ్ ఎర్త్స్ ఏరియా? ఆసియా ఖండం భూమి విస్తీర్ణంలో ఎంత శాతం అంటున్నాడు. మనకి ఖండాలు మొత్తం 7, అందులో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. మరి అటువంటి ఆసియా ఖండం భూమి విస్తీర్ణంలో 29.5% ఆక్రమిస్తుంది. 29.5% ఆసియా కాంటినెంట్ ఉంటుంది. వేరే కాంటినెంట్స్ ఇక్కడ ఒక ఆర్డర్లో చూసుకున్నట్లయితే మనము ఆఫ్రికా కాంటినెంట్ భూమి విస్తీర్ణంలో 20.4% ఆక్రమిస్తుంది భూభాగంలో. నార్త్ కాంటినెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 16.3% ఆఫ్ ఎర్త్స్ ఏరియా.
సౌత్ అమెరికా చూసుకున్నట్లయితే 11.8% ఆఫ్ ఎర్త్స్ ఏరియా, యూరప్ కాంటినెంట్ 7.1% ఆఫ్ ఎర్త్స్ ఏరియా, ఆస్ట్రేలియా కాంటినెంట్ 5.3% ఆఫ్ ఎర్త్స్ ఏరియా, అంటార్క్టికా కాంటినెంట్ 9.6% ఆఫ్ ఎర్త్స్ ఏరియా, ఆసియా 29.5. సో మనకి ప్రశ్న ఏది అడిగినా మనం ఇప్పుడు ఫ్యాక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అనేది మనం చేయగలుగుతాం. ఇవి నోట్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఏ ఖండం ఎంత భూభాగంలో విస్తీర్ణం ఆక్రమిస్తుంది అనేది. 610th క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విండీ సిటీ? ఏ నగరాన్ని విండీ సిటీ అని కూడా పిలుస్తారు? విండీ అంటే ఏంటండి? తీవ్రమైన విండ్స్ ఉండేవి, అంటే గాలులు వచ్చేవి సిటీ అని. ఏ సిటీని అంటాము అనేది ఇక్కడ ప్రశ్న. సో యుఎస్ఏలో ఉన్నటువంటి చికాగో నగరాన్ని మనము విండీ సిటీ అని అంటాము. చికాగో. 611th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఐలాండ్ ఆఫ్ పర్ల్స్? కింద వాటిలో ముత్యాల ద్వీపం అని దేనిని పిలుస్తారు? కింద ఇచ్చిన ద్వీపాల్లో ఆస్ట్రేలియా, మడగాస్కర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా. 4 ఆప్షన్స్లో ఏ దీవిని మనము ముత్యాల ద్వీపం, ఐలాండ్ ఆఫ్ పర్ల్స్ అంటాము అంటున్నాడు. మనము బహ్రెయిన్ ద్వీపాన్ని, ఐలాండ్ని వి రిఫర్ ఇట్ టు యాజ్ ఐలాండ్ ఆఫ్ పర్ల్స్, ఎందుకంటే అక్కడ బాగా మంచి క్వాలిటీ ఉన్న ముత్యాలు, పర్ల్స్ అనేవి లభిస్తాయి కనుక. 612th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్? ఏ దేశాన్ని మనము సూర్యుడు ఉదయించే దేశం అని చెప్తాము అంటున్నాడు. మనకి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. తూర్పు దిశలో సూర్యుడు ఉదయిస్తాడు, పశ్చిమ దిశ వైపు ప్రయాణిస్తుంటాడు. సో మొదటిగా మనకి తూర్పు దిశలో ఉన్నటువంటి దేశాలకు మొదట సూర్యోదయం అనేది అవుతుంది. ప్రపంచం చూసుకున్నట్లయితే తూర్పు దిశగా ఉన్న దేశం అంటే ఏంటి? జపాన్ అని మనం చెప్పాలి. అందుకనే జనరల్గా ఏమంటాము, ఫస్ట్ జపాన్ వాళ్ళు సన్ రైజ్ని నోటీస్ చేస్తారు, సూర్యోదయంని అంటాం. అందుకనే సూర్యుడు ఉదయించే నేల అని మనము జపాన్ని అంటాము. 2 points diametrically opposite on the surface of earth are called, important అనేది భూమి యొక్క ఉపరితలంపై సరసన 2 పాయింట్లను ఏమని పిలుస్తారు? అంటే ఇక్కడ ప్రశ్న ఏమంటున్నాడంటే, ఇది మన భూమి కదా, ఇది మన భూమి అనుకున్నట్లయితే ఏదో పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్ అంటే ఇది వస్తుంది. సో ఈ పాయింట్స్ని ఏమంటారు? ఆర్ ఎనీ పాయింట్ ఇక్కడ తీసుకుంటే డయామెట్రికలీ ఆపోజిట్ అంటే ఇక్కడ ఎక్కడో ఆ పాయింట్ వస్తుంది. డయామెట్రికలీ ఆపోజిట్ అంటే, డయామీటర్ అంటే ఎర్త్ సెంటర్ గుండా పాస్ అయ్యి 2 ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ని కనెక్ట్ చేసే లైన్ అండి డయామీటర్ అంటాం. సో 2 ఆపోజిట్ డయామెట్రికల్ పాయింట్స్ అంటే ఇది అవ్వచ్చు, లేకపోతే ఏ పాయింట్ తీసుకున్నా ఆపోజిట్ డయామెట్రికలీ ఒక పాయింట్ ఉంటుంది అవతల వైపు, భూమి అవతల వైపు అనమాట ఎగ్జాక్ట్గా. సో ఈ పాయింట్స్ని ఏమంటారు అనేది ప్రశ్న మనకు అడుగుతున్నాడు. ఈ పాయింట్స్ని మనము యాంటీపోడ్స్ అంటాము. యాంటీపోడ్స్ ఎందుకంటే డయామీటర్కి 2 ఆపోజిట్ పాయింట్స్ కాబట్టి యాంటీపోడ్స్ అని మనం అంటాం. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. 614 the science of study of soils is called. నేలల అధ్యయనం యొక్క శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? మనకి లాటిన్ భాషలో పీడోస్ అంటే సాయిల్ అని అర్థం, నేలలు అని అర్థం. లోగోస్ అంటే సాయిల్ అని అర్థం లాటిన్లో. ఈ 2 పదాలు కలిపితే పీడోస్ ప్లస్ లోగోసే మెల్లగా మనకి పిడాలజీగా మారింది. సో పిడాలజీ ఈజ్ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ సాయిల్స్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్? అత్యధిక జిల్లాలు కలిగిన భారత రాష్ట్రం ఏది అంటున్నాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే
13 జిల్లాలు ఉన్నాయో అదేవిధంగా ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు కలిగి ఉన్నది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఉత్తరప్రదేశ్లో అత్యధిక జిల్లాలు ఉంటాయి, నోట్ చేసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా ఎండ్స్ ఇన్ ఇండియన్ ఓషన్ విత్ డాష్ బీయింగ్ ఇట్స్ సదరన్ మోస్ట్ టిప్. గ్రేట్ హిందూ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలో ముగుస్తుంది, దాని యొక్క దక్షిణ కోన ఏముంటుంది అంటున్నాడు. పెనిన్సులా అంటే ఏమిటి? ఏదన్నా భూభాగము 3 వైపులా నీరు గనక ఉన్నట్లయితే దాన్ని మనం పెనిన్సులా అని అంటాము. ఇండియన్ పెనిన్సులాస్ అంటే ఇప్పుడు మన ఇండియన్ సదరన్ టైప్ చూసుకుంటే ఇది ఉంటుంది కానీ డెక్కన్ దీన్ని పెనిన్సులా అంటారు. ఎందుకు అంటే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, మరొక వైపు అరేబియన్ సీ, కింద ఇండియన్ ఓషన్, వీటితో ఇది 3 వైపులా నీరు ఉన్నది కాబట్టి దీన్ని మనము పెనిన్సులా అని అంటాము. అయితే ఈ పెనిన్సులా అనేది ఇక్కడ ఏమంటున్నాడు? ఇండియన్ ఓషన్ లోపలికి చొచ్చుకొని వెళ్తుంది. ఓకే, సదరన్లో ఇండియన్ ఓషన్ వైపు ఉంది. ఈ పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏది అంటున్నాడు. అంటే ఈ పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ ఈ పాయింట్ ఏంటి ఉంటుంది ఇక్కడ అన్నట్టు అడుగుతున్నాడు. పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏముంటుంది అనేది అడుగుతున్నాడు. పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఇక్కడ మనకి కేప్ కొమోరిన్ అనేది ఉంటుందండి, సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులా. సో క్వశ్చన్ రేపు పొద్దున మీకు ఈ ఇండియన్ పెనిన్సులా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏంటి అంటే ఏమనాలి మనము? కేప్ కొమోరిన్ అనాలి. ఇండియా ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ శ్రీలంక బై, మనకు ఇది భారతదేశం అనుకున్నట్లయితే ఇది శ్రీలంక అనుకున్నట్లయితే ఇక్కడ దేంతో ఇక్కడ లైట్గా మనకి సమ్ కోరల్ స్టెప్ ఆ టైప్ ఉంటుందండి భూభాగం. సో ఇక్కడ మనం దేంతో ఈ 2 ఎండ్ అవుతున్నాయంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని మనము ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాము, దీన్ని చూసుకుంటే పాక్ స్ట్రైట్ అంటాము, పాక్ స్ట్రైట్. ఈ 2 శ్రీలంకని ఇండియాని డివైడ్ చేస్తున్నాయి కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, ఇది ఇండియా, ఇది శ్రీలంక. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాకి శ్రీలంకకి పాక్ బై డివైడ్ చేస్తుంది. సో పాక్ స్ట్రైట్ పాక్స్ అనేది డివైడ్ చేస్తుంది అనేది రైట్, ఎందుకంటే ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఇండియాని శ్రీలంకని డివైడ్ చేస్తుంది. సో బోత్ పాక్ స్ట్రైట్ అవనివ్వండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ 2 ఇండియాని మరియు శ్రీలంకను విడదీస్తున్నాయి అనేది చెప్పాలి మనం. 618th question. River Bhagirathi arises at Gaumukh from which glacier? భగీరథి నది ఏ హిమనీ నది నుండి గౌముఖ్ వద్ద పుడుతుంది అంటున్నాడు. మనకి గౌముఖ్ అనే ప్రాంతం ఉంటుందండి, గౌముఖ్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక గ్లేషియర్ ఉంటుందన్నమాట, హిమనీ నదం ఉంటుంది గ్లేషియర్. ఆ గ్లేషియర్ మెల్లగా మెల్ట్ అయ్యి అక్కడి నుంచి వాటర్ అనేది వస్తూ అక్కడి నుంచి ఒక నది జన్మిస్తుంది. ఆ నది అట్లా అట్లా ప్రయాణిస్తుంది అనమాట. ఈ నది ఏంటి అంటున్నాడు? భగీరథి నది అంటున్నాడు, భగీరథి నది. అయితే ఈ యొక్క గ్లేషియర్ ఏమిటి అనేది ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. సో గౌముఖ్ ప్రాంతంలోనున్నటువంటి ఒక గ్లేషియర్ నుంచి భగీరథి నది పుడుతుంది, జన్మిస్తుంది. మరి ఆ గ్లేషియర్ ఏది అంటున్నాడు. ఈ గ్లేషియర్నే మనము గంగోత్రి అంటాము, గంగోత్రి గ్లేషియర్. గంగోత్రిలో మరి గంగా పుడుతుంది అంటాం కదా సార్ అంటే భగీరథి అంటే ఏం లేదండి, ఇంకో ప్రాంతం నుంచి వచ్చే ఇంకొక రివర్ అలక్నంద రివర్, ఈ భగీరథి రివర్ 2 కలుస్తాయి ఒక ప్రాంతంలో. అక్కడి నుంచి మనము కలిసిన తర్వాత ఈ రివర్ని గంగా అని అంటాము. సో ఇండైరెక్ట్లీ మనకి గంగోత్రి అనేది ఏమంటాము? సోర్స్ ఆఫ్ గంగానే. కాబట్టి ఈ గ్లేషియర్ ఏంటండి అంటే గంగోత్రి అని మనం చెప్పాలి. 619th question. విచ్ హిమాలయన్ పీక్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సాగరమాత? సాగరమాత అని హిమాలయ ఏ పర్వత శ్రేణిని పిలుస్తారు అంటున్నాడు. మౌంట్ ఎవరెస్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. మౌంట్ ఎవరెస్ట్కి కనుక మనం చూసుకున్నట్లయితే నేపాల్లో సాగరమాత అని పిలుస్తారు మౌంట్ ఎవరెస్ట్ని. 620th question.
ద హిల్ రేంజ్ దట్ సపరేట్స్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ ఈజ్ నోన్ యాజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి నార్త్ ఈస్ట్ ఈశాన్య ప్రాంతంలో మణిపూర్ రాష్ట్రం ఉంటుంది, ఈ పైన నాగాల్యాండ్ రాష్ట్రం ఉంటుంది. ఈ రెండింటినీ విడదీసే పర్వత శ్రేణి ఏది అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు మనకి. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మణిపూర్ ఉంటుంది, ఇక్కడ మనకి నాగాల్యాండ్ ఉంటుంది. సో ఈ రెండింటినీ విడదీసే శ్రేణి ఇక్కడ ఏముందండి, బరాయిల్ రేంజ్. సో బరాయిల్ రేంజ్ ఇక్కడ ఉంది చూసారా, బరాయిల్ రేంజ్ ఈ శ్రేణి ఇక్కడ నాగాల్యాండ్ని ఇక్కడ మణిపూర్ని ఇది డివైడ్ చేస్తుంది, వేరు చేస్తుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుందండి, బరాయిల్ హిల్స్ సపరేట్స్ మణిపూర్ ఫ్రమ్ నాగాల్యాండ్. ఇది నోట్ చేసుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ బరాయిల్ రేంజ్ గుర్తుండిపోతుంది. $621st క్వశ్చన్. హౌ మెనీ ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ లక్షద్వీప్? లక్షద్వీప్లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి అంటున్నాడు. మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి కదండి అరేబియన్ సీలో. ఆ లక్షద్వీప్లో 36 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. 36 ఐలాండ్స్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టోటల్ ఆఫ్ 36 ఐలాండ్స్ ఇన్ లక్షద్వీప్. Which of the following hill stations is not located in హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్లోని ఈ క్రింద హిల్ స్టేషన్లో ఏది అంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో లేని కింద హిల్ స్టేషన్లో ఏది? కులూగు చూసుకున్నట్లయితే మనకి వెరీ ఫేమస్ హిల్ స్టేషన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. మనాలి చూసుకుంటే కులుకి అతి దగ్గరలోనే ఉంటుంది, మనాలి కూడా ఒక ప్రసిద్ధమైన హిల్ స్టేషనే. షిమ్లా చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇది హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. షిమ్లాని మనము ప్రెసిడెంట్ యొక్క సమ్మర్ రిట్రీట్గా చెప్పుకుంటాం అన్నమాట. వింటర్ రిట్రీట్ ఏదండి ప్రెసిడెంట్ది అంటే హైదరాబాద్. సో వింటర్ సమయంలో అప్పుడప్పుడు హైదరాబాద్కి రాష్ట్రపతి రావడం జరుగుతుంది, బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండడం జరుగుతుంది. అదే సమ్మర్ టైం అనుకుంటే షిమ్లాలోని రూటర్స్ బిల్డింగ్ అని ఉంటుంది, ఆ బిల్డింగ్లో ప్రెసిడెంట్స్ రిట్రీట్ బిల్డింగ్ అని అంటాము, అక్కడ ఉండడం జరుగుతుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆనవాయితీ అనమాట. అట్లాగా డ్యూ టు ద వెదర్ కండిషన్స్ ఈ పద్ధతిని పెట్టారు. అయితే మనకి షిమ్లా కూడా హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని. రాణిఖేత్ ఉంది చూసారా, ఈ రాణిఖేత్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. సో రాణిఖేట్ అనేది ఈ ప్రశ్నకి జవాబు. ఇన్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ షేర్ ది కోస్ట్ లైన్? తీర ప్రాంతాన్ని ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటాయి అంటున్నాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా రాష్ట్రంకి తీర ప్రాంతం కోస్టల్ ఏరియా ఉన్నట్లుంటే ఆ రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి బాగా స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాణిజ్యం పరంగా చూసుకున్నా, నెక్స్ట్ మత్స్యశాఖ గురించి చూసుకున్నా, లేకపోతే వాటిలో దొరికే ఖనిజాల పరంగా మనం మాట్లాడుకున్నా, ఈ తీర ప్రాంతం అనేది చాలా మంచి సంపద అండి. అందుకనే చరిత్రలో కూడా కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాజ్యాల మధ్య కేవలం ఓడరేవు పట్టణం కోసం పెద్ద యుద్ధాలు జరిగేవి. ఎందుకంటే అప్పట్లోనే గ్రహించారు ఓడరేవు పట్టణాలు లేకపోతే తీర ప్రాంతాల యొక్క ప్రాధాన్యత. మరి మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నాయి అంటే 9 రాష్ట్రాలు టోటల్గా షేర్ కోస్ట్ లైన్. 624th క్వశ్చన్. ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు జాగ్రఫికల్ హిస్టరీ ఆర్? మన భారతదేశంలో ఏ పర్వత శ్రేణి అతి పురాతనమైనది కింద ఇచ్చిన వాటిలో అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సాత్పురాస్ ఇచ్చాడు, నీల్గిరీస్ ఇచ్చాడు, వింధ్యాస్ ఇచ్చాడు, ఆరావలిస్ ఇచ్చాడు. మనకి జనరల్గా రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు, నార్త్లో ఉన్న ఢిల్లీ వరకు ఒక పర్వత శ్రేణి విస్తరిస్తుంది. ఆ పర్వత శ్రేణి మనము ఆరావలి పర్వత శ్రేణి అంటాము, ఆరావలి హిల్స్ అంటాము.
వీ కన్సిడర్ జనరల్గా జాగ్రఫికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే అతి పురాతనమైన పర్వతాలు ఏవి అంటే మనము ఆరావలీస్గా చెప్తాం. ఎట్లా తెలుస్తాయి సార్ పర్వతాల యొక్క వయసు అంటే డేటింగ్ అనమాట, రేడియో కార్బన్ డేటింగ్. రేడియో కార్బన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూక్లియర్ ఫిషన్కి గురి అవుతాయి. అవి హాఫ్ లైఫ్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. ఒక్కొక్క రేడియో యాక్టివ్ ఎలిమెంట్కి ఒక హాఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఆ సమయంలో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అందులో సగం మాస్, సగం పార్టికల్ అనేది ఇట్ రేడియేట్స్ అనమాట, రేడియో యాక్టివ్గా రేడియేట్ అయిపోతుంది. సో ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ని మనము రేడియో కార్బన్ టెక్నిక్ అంటాం. ఆ టెక్నిక్ని ఉపయోగించుకొని ఏ వస్తువు అన్న యొక్క వయసు కనుక్కోవచ్చు. సో ఆ విధంగా మనము రాక్స్ యొక్క వయసు కూడా కనుక్కుంటాం. అట్లా కనుక్కోగా మనకు ఇది ఏం తెలిసింది అంటే ఈ ఆరావళి పర్వత శ్రేణి ఏదైతే ఉందో అది పురాతనమైనదిగా తెలిసింది. ద కడప రేంజెస్ లై బిట్వీన్, అంటే ఈ కడప కొండలు అని ఉంటాయండి, కడప పర్వత శ్రేణులు అని. ఇది వేటి మధ్యలో ఉంటుంది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. కడప పర్వత శ్రేణి, ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే కడప ఉంది కదండి, ఈ కడప మనకి రివర్ గోదావరి ఉంటుంది, మనకి గోదావరి రివర్ ఉంటుందండి. ఈ గోదావరి రివర్కి మరియు ఈ పాలకొండ కొండలు గోదావరి నది మధ్యలో ఉన్న వాటిని కడప పర్వత శ్రేణులు అంటాము. ఇది ఒక స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ అండి, ఒక స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ అలా వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు చూసారు కదా నగరి, లేకపోతే వెలికొండ, ఇవన్నీ స్ట్రెచ్ ఆఫ్, ఇది వీటిని కడప రేంజెస్ అంటాం. సో కడప రేంజ్ ఆఫ్ హిల్స్, రేంజ్ అంటే పర్వత శ్రేణులు అండి, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే వరుసగా పర్వతాల యొక్క సమూహం వరుసగా ఉంటుంటే దాన్నే మనము మౌంటైన్ రేంజ్ అంటాము. సో లైస్ బిట్వీన్ ఏంటి అంటే గోదావరి అండ్ పాలకొండ రేంజ్. మధ్యప్రదేశ్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ హౌ మెనీ స్టేట్స్. ఈ రకమైన ప్రశ్నలు కూడా మనకి జాగ్రఫీలో అడుగుతుంటాడండి. మరి ఈ రకమైన ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాలి అంటే మనకి గుర్తుపెట్టుకోవడం అంటే అంత నాట్ రిక్వైర్డ్ అండి, కొంచెం కష్టం. మనకి ఇండియా మ్యాప్ అనేది స్పష్టమైన అవగాహన మనకు ఉన్నట్లుంటే మనం ఇవి బాగానే ఆన్సర్ చేయగలుగుతాము. సో కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, మన భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఆ ప్రశ్నలన్నీ మనం ఆల్రెడీ చూసాం. అందుకనే ఎవ్రీ ప్రశ్న అంటే ఎవ్రీ క్వశ్చన్ మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు ఈ బిట్స్ సిరీస్లో అన్నీ ఇంపార్టెంట్ అండి. ఇది అక్కర్లేదు, ఇది అవసరం లేదు, అట్లా ఏది గ్రహించకండి. ఇప్పుడు వరకు మనం 626th క్వశ్చన్లో ఉన్నాం. అంటే మనము దాదాపుగా 625 క్వశ్చన్లు కంప్లీట్ చేస్తూ జర్నీ చేస్తూ వచ్చాం. ఒక ప్రశ్నను ఒకలా తీసుకోకండి, మనం చాలా ప్రశ్నలు ఆప్షన్స్ని కూడా డీల్ చేస్తూ వెళ్ళాం. అంటే దాదాపుగా మనం ఇప్పుడు నాకు తెలిసి 1000 క్వశ్చన్ల దాకా చూసుంటాం, 1000 కాన్సెప్ట్ల దాకా. సో చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకున్నాం. కాబట్టి అవి రివైజ్ చేసుకుంటూ నోట్స్ చేసుకుంటూ వాటిని సరైన పద్ధతిలో స్మార్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎనార్మస్ బెనిఫిట్ ఉంటుందన్నమాట మనకి. కాబట్టి ఒక పద్ధతి ఏంటి అంటే మ్యాప్ని క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఒక పద్ధతి బాగా అంటే స్టాండర్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఏ రాష్ట్రానికి అత్యధికంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది, అట్లాంటిది డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో అప్పటికప్పుడు మ్యాప్ని గుర్తు తెచ్చుకొని ఆలోచించి అవన్నీ అంటే అక్కడ టైం ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి నాట్ రికమెండెడ్. మధ్యప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా మ్యాప్ చూడండి, ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది కదా మనకి. ఆ మధ్యప్రదేశ్ అనేది ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అనేది ఇక్కడ అడిగిన ప్రశ్న. సో ఇక్కడ మధ్యప్రదేశ్ చూడండి, 1 సరిహద్దు రాజస్థాన్తో పంచుకుంటుంది, 2 ఉత్తరప్రదేశ్తో పంచుకుంటుంది, 3 ఛత్తీస్గఢ్తో పంచుకుంటుంది. ఇక్కడ వీటికి ఉండదు అని మధ్యప్రదేశ్కి ఉండదు, ఇక్కడ వీటితో బార్డర్ బీహార్ కానీ జార్ఖండ్ కానీ, ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్తో ఉంటుంది. మధ్యప్రదేశ్ ఇట్లా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రతో కొంత సరిహద్దును పంచుకుంటుంది, కొంత సరిహద్దుని గుజరాత్తో కూడా పంచుకుంటుంది. కాబట్టి మధ్యప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే మొత్తం 5. మధ్యప్రదేశ్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ హౌ మెనీ స్టేట్స్ అంటే 5. ప్రశ్న ఇంకొంచెం ఒక లెవెల్ ముందుకెళ్ళి ఇట్లా కూడా అడగచ్చండి. కింద 4 ఆప్షన్స్ ఇచ్చి క్రింద ఇచ్చిన 4 స్టేట్స్తో ఏ స్టేట్తో మధ్యప్రదేశ్ అనేది బార్డర్ పంచుకోదు అంటాడు.
అప్పుడు మనకి ఈ 5 రాష్ట్రాలు క్లియర్ కట్ ఉండాలి. ఆప్షన్లో బీహార్ ఇస్తాడు, లేకపోతే జార్ఖండ్ ఇస్తాడు, లేకపోతే హర్యానా ఇస్తాడు. అప్పుడు మనకి స్పష్టంగా మనకి చెప్పగలగాలన్నమాట మనం, ఎస్ ఈ రాష్ట్రంతో మధ్యప్రదేశ్ సరిహద్దును పంచుకుంటుంది, ఈ రాష్ట్రంతో మధ్యప్రదేశ్ సరిహద్దును పంచుకోదు అని. కాబట్టి ఇది ఐడియా వచ్చింది కండి. 5 స్టేట్స్. ఇక్కడ చూసారా, ఇందాక మనం అనుకున్నటువంటి ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు, జార్ఖండ్ డస్ నాట్ షేర్ బౌండరీ విత్, కింద ఇచ్చిన రాష్ట్రాలతో ఏ రాష్ట్రంతో జార్ఖండ్ సరిహద్దును పంచుకోదు అంటున్నాడు. సో ఇట్లాంటివి ఆన్సర్ చేయాలంటే మనకి క్లియర్ కట్ మ్యాప్ ఐడియా ఉండాలనుకున్నాం కదా. మ్యాప్ చూద్దాము. మ్యాప్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం పరంగా చూద్దాం. జార్ఖండ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది, ఒడిషా రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటుంది, ఛత్తీస్గఢ్తో పంచుకుంటుంది, కొంత భాగం ఉత్తరప్రదేశ్తో పంచుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి జార్ఖండ్ కూడా కొంత భాగం ఉంది. బీహార్తో అధిక శాతం పంచుకుంటుంది. ఇదంతా ఒకటే స్టేట్ అనమాట ఒకప్పుడు బీహార్, దాని నుంచి విడిపోయింది జార్ఖండ్. నెక్స్ట్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్తో కూడా పంచుకుంటుంది సరిహద్దుని. సో జార్ఖండ్ కూడా మొత్తం 5 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది. అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇది కాకుండా ఏది ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, వెస్ట్ బెంగాల్. ఎస్, వెస్ట్ బెంగాల్తో సరిహద్దుని పంచుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఒరిస్సా. ఇక్కడే వచ్చేసింది కదండి పాయింట్. ఒరిస్సా, ఓకే. జార్ఖండ్ ఒరిస్సా కూడా చాలా వరకు శాతం బార్డర్ని ఆక్యుపై చేస్తుంది. ఛత్తీస్గఢ్, ఎస్ ఆబ్వియస్లీ ఛత్తీస్గఢ్తో కూడా బార్డర్ని షేర్ చేసుకుంటుంది. మధ్యప్రదేశ్, అది ఇందాక మనం అనుకున్నాం కండి, మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే బీహార్ జార్ఖండ్కు ఉండదు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడ బార్డర్ ఇట్లా కట్ అయిపోద్ది అనమాట. మధ్యప్రదేశ్కి బీహార్తో కానీ జార్ఖండ్తో కానీ బార్డర్ అనేది ఉండదు. సో జార్ఖండ్ పరంగా మనం మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్ ఉంటుంది కానీ మధ్యప్రదేశ్ ఉండదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్. సో ఈ రకమైన ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి మ్యాప్ అనేది స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలండి. మ్యాప్ అవగాహన తెచ్చుకోవాలి అంటే మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మ్యాప్ని హ్యాండ్తో డ్రా చేసుకోవడానికి నేర్చుకోండి. నేర్చుకున్నాక మీ ఓన్గా స్టేట్స్ని డిమార్కేట్ చేసుకొని ఆ మ్యాప్ని తయారు చేసుకోండి ఓన్గా. ఓకే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది హిమాచల్ ప్రదేశ్, అట్లాగా ఓన్గా టైప్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక మ్యాప్ని రూమ్లో అట్లా పెట్టుకొని చూస్తుండండి. రోజుకు ఒక 5 to 5 minutes చూడండి సరిపోద్ది. డైలీ ఒక 5 minutes అట్లా చూస్తుండండి. ఏదన్నా పర్టికులర్ ఒక స్టేట్ పైన ఒక 5 minutes, ఏదైనా రోజుకు ఒక స్టేట్ పైన ఫోకస్ చేయండి, ఒక రాష్ట్రం పైన. 1 month తిరిగేసరికి మంచి క్లారిటీ వస్తుంది అనమాట ఇండియా పైన. 628th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ పర్మనెంట్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ అంటార్కిటికా? దక్షిణ అర్ధగోళంలో అంటార్క్టికాలో భారతదేశం యొక్క శాశ్వత పరిశోధనా కేంద్రం పేరు ఏమిటి? మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్ ఉందో చూసారా, ఇదే మన భారతదేశానికి ఫర్ ఎగ్జాంపుల్ కింద సౌత్ పోల్ ఉంటుంది కదండి, భూమికి సౌత్ పోల్ నుంచి దగ్గరలో, అది సమీపంలో అంటే 2500 కిలోమీటర్ల దగ్గరలోనే అంటార్క్టికా ప్రాంతంలో మనము ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసాం. దీన్ని మనము దక్షిణ అంటాం, ఎందుకు, సౌత్ పోల్ దగ్గరగా ఇది ఉంటుంది కాబట్టి. గంగోత్రి అని అంటాము, దక్షిణ గంగోత్రి. అంటే మనకి ఏ విధంగా అయితే గంగోత్రి నది మన భారతదేశంలో ఉత్తరం వైపు ఉంటుంది, అక్కడ ప్రముఖమైన భగీరథి నది. భగీరథి అంటే అల్టిమేట్లీ లీడ్స్ టు గంగా. సో గంగా నది యొక్క సోర్స్ ఏదంటే గంగోత్రి అని చెప్తామో, ఆ విధంగా దీన్ని మనము దక్షిణ గంగోత్రి అని పేరు పెట్టడం జరిగింది ఈ పరిశోధన కేంద్రంని. కాబట్టి ఆన్సర్ దక్షిణ్ గంగోత్రి. పంచమడి అంటే ఇది యాక్చువల్లీ RE అని ఉంటుందండి, కానీ హిందీలో చూసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్ ఢీ అని వస్తుంది. పంచమడి ఈస్ నియర్ ది హయ్యెస్ట్ పాయింట్ ఆన్ ద రేంజ్ ఆఫ్, దేని పరిధిలో, పంచమడి ఎత్తైన ప్రదేశానికి సమీపంలో ఉంది. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, కింద ఒక పర్వత శ్రేణులు ఇచ్చాడండి, వింధ్యాస్ అవనివ్వండి, ఆరావళిస్, నీలగిరిస్, సాత్పురస్ అని. అయితే ఈ పర్వత శ్రేణి ఏదో ఒకటి పర్వత శ్రేణి కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పర్వత శ్రేణి యొక్క ఒక ఎత్తైన శిఖరం ఉంటుంది. ఆ పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం ఉంటుంది. ఆ ఎత్తైన శిఖరం దగ్గరలో
పంచమడి అనే పట్టణం లేకపోతే ప్రాంతం ఉంటుంది. పంచమడి అనే ప్రాంతం ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే పంచమడి అనే ప్రాంతం ఒక పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం వద్ద ఉంటుంది. ఏ పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం వద్ద ఈ పంచమడి ప్రాంతం ఉంటుంది అంటే ప్రశ్న ఏ పర్వత శ్రేణి దగ్గర అది ఆ పర్వత శ్రేణి పేరు ఏమిటి అనేది ప్రశ్న అర్థమైంది కదండి. ఇక్కడ ఒక పర్వత శ్రేణి ఉంటుంది, ఆ పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన ఒక శిఖరం ఉంటుంది, ఒక మౌంటైన్. ఆ మౌంటైన్ దగ్గరలో అతి సమీపంలో పంచమడి అనే ప్రాంతం ఉంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పర్వత శ్రేణి ఏది అంటున్నాడు మనకి. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి ఒక పాయింట్. సాత్పురా రేంజ్ ఉంది కదండి, సాత్పురా రేంజ్. ఈ సాత్పురా రేంజ్లోనే మనకి పంచమడి అనే ప్రాంతం ఉంటుంది. సాత్పురా రేంజ్లో పంచమడి ప్రాంతం ఉంటుంది. సాత్పురా రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదండి, అంటే తూర్పు కొండలు ఇట్లా పశ్చిమ కొండలు ఉంటాయి కదా మనకి పెనిన్సులర్ ప్లాట్యూలో. పశ్చిమ కొండలు, తూర్పు కొండలు, ఈ రెండిట్ల మధ్యన ప్రధానమైన డిఫరెన్సెస్ ఏమిటి అన్నట్టు అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్? క్రింద వాటిలో పశ్చిమ మరియు తూర్పు కనుమల మధ్య ప్రధానమైన తేడా ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి ఎత్తులో చూసుకున్నట్లయితే ఎత్తులోన రెండింటి మధ్యన ప్రధానమైన తేడా, కంటిన్యూటీలోన ప్రాక్సిమిటీ టు ద కోస్ట్ అంటే తీర ప్రాంతానికి ఏది ఎక్కువ దగ్గరగా ఉంటుంది అన, వెజిటేషన్ అంటే అక్కడ ఉండే పెరిగే చెట్లు వాటిపైన అని, అంటే అక్కడ ఉండే అడవులు చెట్లు దాంట్లోన ప్రధానమైన తేడా అంటున్నాడు. మనకి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుకలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కొంచెం కంటిన్యూస్ స్ట్రెచ్ లాగా ఉంటాయండి ఇట్లా పర్వతాలు. సో ఎప్పుడన్నా ఈ వెస్టర్న్ ఘాట్స్ని దాటి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ కొండల మధ్యన ఉన్న ఏరియాస్ని పాసెస్ అంటాం, ఆ పాసుల గుండానే వెళ్ళాలి, ఎందుకంటే కంటిన్యూస్ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. అదే ఈస్టర్న్ కోస్ట్ చూసుకున్నట్లయితే తూర్పు కనుమలను ఈస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్లయితే మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో బ్రేక్ వచ్చేస్తుంది, మళ్ళీ మౌంటైన్స్ ఉంటాయి, మళ్ళీ బ్రేక్స్ వస్తుంటాయి, మళ్ళీ మౌంటైన్స్ ఉంటాయి. అంటే చాలా ఇది ఉంటాయి అనమాట, గ్యాప్స్ ఉంటాయి స్ట్రెచ్లో, కంటిన్యూస్ ఉండదు. దీన్ని మనము కంటిన్యూస్ అంటాము, వరుసగా ఉంటాయి పర్వతాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా నదులు ప్రవహించడం వల్ల ఆ ఏరియాని క్లియర్ చేసాయి, సో అక్కడ ఏం పర్వతాలు ఉండవు. ఇది లెస్ కంటిన్యూస్ అనమాట, ఎక్కడికక్కడ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ప్రధానమైన డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యన ఏంటి అంటే కంటిన్యూటీ. ఓకే అండి పాయింట్. 631st క్వశ్చన్. డాష్ ఈస్ ఎ కోల్డ్ డెజర్ట్ లయింగ్ ఇన్ ద గ్రేట్ హిమాలయాస్. మనకి డెజర్ట్ అంటే ఎడారి రెండు రకాలండి. డెజర్ట్ ఎడారి రెండు రకాలు, ఒకటి హాట్ డెజర్ట్ వేడి ఎడారి, ఒకటి చల్లని ఎడారి కోల్డ్ డెజర్ట్. హాట్ డెజర్ట్ అంటే మనకి తార్ సహారా ఉంటాయి కదండి, అవి డెజర్ట్స్ ఇన్ జనరల్గా. కోల్డ్ అంటే ఈ డెజర్ట్, వీటిని కూడా డెజర్ట్ అనే అంటామండి, అంటే మొత్తం మంచుతో నిండిపోయిన ప్రాంతాలు ఉంటుంటాయి కదా, అది కూడా డెజర్టే, కాకపోతే చల్లని ఎడారిలో అంటాం, కోల్డ్ డెజర్ట్స్ అంటాం. సో డెజర్ట్లు రెండు రకాలు అనమాట. అయితే గ్రేట్ హిమాలయాస్ ఉంటాయి కదండి, హిమాద్రీస్ అంటాం వాటిని మనము. ఆ హిమాద్రియాస్ దగ్గర ఈ కోల్డ్ డెజర్ట్ ఉంటుంటుంది, అదేమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఆ చల్లని ఎడారి ఏమిటి అంటున్నాడు. మనకి లడాక్ అనేది ఒక కోల్డ్ డెజర్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది గ్రేట్ హిమాలయాస్. 632 క్వశ్చన్. ఇందాకే నేను మీకు చెప్పాను కదండి, మనకి హిమాలయాల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హిమాలయాస్ అని ఉంటాయి, ఉన్నత హిమాలయాలు అంటాం తెలుగులో. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అని కూడా అంటారు, గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు. అమాంగ్ ద యూనియన్ టెరిటరీస్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అంటున్నాడు. ఇప్పుడు మనకి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా మాట్లాడినప్పుడు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక అక్షరాస్యత ఉంటుంది, లిటరసీ రేట్ ఉంటుంది అంటున్నాడు. మనకి లక్షద్వీప్ ఉంటుంది కదండి కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ దాదాపుగా 91 to 92% లిటరసీ రేట్ అక్షరాస్యత ఉంటుంది. ఇది చాలా ఎక్కువ అన్నమాట.
సో కేంద్రపాలిత ప్రాంతాలు పరంగా మనం మాట్లాడినప్పుడు అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్నది ఏంటి అంటే లక్షద్వీప్. 634th క్వశ్చన్, వేర్ ఈజ్ ది సాల్టరో రేంజ్ లొకేటెడ్? సాల్టరో పర్వత శ్రేణి ఏ పర్వత శ్రేణుల్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: లడాక్, వింధ్యాస్ పర్వతాలులో ఉంటుందా, కారాకోరం పర్వతాల శ్రేణిలో ఉంటుందా, లేకపోతే పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో అది ఒక భాగమా సాల్టరో రేంజ్ అనేది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మన ఇండియాకి నార్దర్న్ మోస్ట్ ఏరియా దగ్గర కారాకోరం పర్వత శ్రేణులు ఉంటాయి. కంటిన్యూస్ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట ఇది. ఈ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్లోనే మనకి ఒక రేంజ్, ఒక స్ట్రెచ్ ఏంటి అంటే సాల్తరో రేంజ్. సియాచిన్ గ్లాషియర్ ఉంటుంది కానీ మనకు చాలా ఫేమస్, అది ఈ రేంజ్లోనే ఉంటుంది అనమాట. సో సాల్తరో రేంజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కారాకోరం రేంజ్, పార్ట్ ఆఫ్ ద కారాకోరం రేంజెస్. 635th క్వశ్చన్, ద నార్దర్న్ ప్లెయిన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్. మనకి ఇండియాలో చూసుకుంటే నార్దర్న్ పార్ట్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ప్రధానమైన 2 నదులు అన్నటువంటి గంగా, బ్రహ్మపుత్ర మరియు యమున, ఈ ప్రధానమైన నదులు ఉంటాయి కదండి. ఈ నదులు ఏం చేస్తాయి, అవి చాలా దూరం ప్రయాణిస్తుంటాయి, ప్లస్ పైనుంచి కిందకు ప్రయాణిస్తుంటాయి కాబట్టి చాలా ఫోర్స్గా ప్రయాణిస్తాయి. అవి అంత ఫోర్స్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం దూరంగా ప్రయాణించడం, దాంతో దగ్గరలో ఉన్న ఈ రాళ్ళపైన వెళ్ళి దాని నుంచి డిపాజిట్స్ని సేకరించి ఆ డిపాజిట్స్ అంతా ఈ నార్దర్న్ ప్లెయిన్ ఉత్తర మైదాన ప్రాంతంలో డిపాజిట్ చేస్తుందండి. అది ఏదైతే కలెక్ట్ చేస్తుందో సెడిమెంట్స్ అంతా, దాన్నే మనము ఈ ప్రక్రియ వల్ల ఏర్పడిన నేలలనే మనము అలూవియల్ సాయిల్స్ అని అంటాము. అలూవియల్ సాయిల్స్ అని అంటాము. సో ఈ అలూవియల్ సాయిల్స్ అనేది అనమాట నార్దర్న్ ప్లెయిన్స్లో ఏర్పడతాయి. దీస్ ఆర్ టైప్ ఆఫ్ సెడిమెంటరీ సాయిల్స్ ఆర్ రాక్స్ లాగా అనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న రాక్స్లో నుంచి సెడిమెంట్స్ని తీసుకొని వచ్చి సేకరించి ఇక్కడ ఒక రాయిలాగా ఏర్పడతాయి కాబట్టి ఇవి అక్యుములేట్ అవుతాయి కాబట్టి వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటాము. ఆ రాక్స్ నుంచి ఏర్పడింది అలూవియల్ సాయిల్ అనమాట. 636th క్వశ్చన్, ద హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ బిలాంగ్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? హిమాలయ పర్వత వ్యవస్థ క్రింద వాటిలో ఏది? ముడత పర్వతాల, అగ్నిపర్వత పర్వతాల, బ్లాక్ పర్వతాల, వీటిలో ఏది కాదు. ఫోల్డ్ మౌంటైన్సా, వాల్కెనిక్ మౌంటైన్సా, బ్లాక్ మౌంటైన్సా, నన్ ఆఫ్ దీస్ అని అడుగుతున్నాడు. మనకి భూమి అనేది పలకలతో చేయబడి ఉందండి, ప్లేట్స్తో చేయబడి ఉంది. వాటిని మనము టెక్టానిక్ ప్లేట్స్ అంటాము. ప్లేట్స్, పలకలు. అయితే ఆ పలకలు అనేవి కంటిన్యూస్ మోషన్లో ఉంటుందండి. ఆ పలక విరూపణ సిద్ధాంతం అంటాం. ఆ ప్లేట్స్ అనేవి కంటిన్యూస్ మోషన్, కాకపోతే చాలా మెల్లగా అవుతాయండి. అది మన లైఫ్ టైంలో గ్రహించలేమన్నమాట, అంత మెల్లగా అవుతుంటాయి. కాకపోతే జియోలాజికల్ టైం స్కేల్ అంటే లక్షల సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కన్సిడరబుల్ అమౌంట్ అవి కదలడం జరుగుతుంది. సో ప్లేట్స్ అనేవి కంటిన్యూస్ మోషన్లో ఉంటాయి, కంటిన్యూస్ మూవ్మెంట్లో ఉంటాయి. ఆ విధంగా మనకి జాగ్రఫికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే కింద మనకి ఇండియన్ ప్లేట్, ఇండియన్ పలక, పైన యురేషియన్ పలక, ఈ రెండు ఒకదానికొకదాని వైపు వచ్చి గుద్దుకున్నాయండి. రెండు గుద్దుకోవడంతో ఇక్కడ ముడతలు ఏర్పడతాయి కదా, మడతల టైపు, వాటిని ఏర్పడినప్పుడు ఇక్కడ మౌంటైన్స్ లాగా పైకి వస్తాయి కదా, రెండు ఇక్కడ కొలిజన్ అయినప్పుడు వాటినే మనము ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటాము. వాటినే మడత పర్వతాలు అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చూసినటువంటి హిమాలయాస్. సో పలకలు ఎప్పుడైతే ఒకదానికి వైపు వచ్చి గుద్దుకుంటాయో అక్కడ కనుక ఒకవేళ పర్వతాలను ఏర్పడితే వాటిని మనము ఫోల్డ్ మౌంటైన్స్, మడత పర్వతాలు అంటాము. ఎగ్జాంపుల్ హిమాలయాస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ హిమాలయాస్ ఈస్ నాట్ ఇన్ ఇండియా? హిమాలయాలు అనేవి లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ పర్వత శ్రేణులు అండి. అందులో చాలా శిఖరాలు ఉంటాయి. హిమాలయస్ అనేది చాలా పెద్ద పర్వత శ్రేణి అనమాట. అందులో పర్వత శిఖరాలు ఉంటాయి. మరి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ అన్నీ ఏంటి? పర్వత శిఖరాలు. ఏ పర్వత శిఖరం
హిమాలయాలోనే ఉంటుంది, కానీ భారతదేశంలో కాదు, సమ్వేర్ అవుట్ సైడ్ ఉన్నది ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనం చూసుకున్నట్లయితే కంచన్జంగా మన ఇండియాలోనే ఉంటుందండి. సో కంచన్జంగా మన ఇండియాలోనే ఉంటుంది. కామత్ మౌంటైన్ అనేది కూడా మన ఇండియాలోనే ఉంటుంది. నందాదేవి మన ఇండియాలోనే ఉంటుంది. అన్నపూర్ణ చూసుకున్నట్లయితే ఇది మన ఇండియాలో ఉండదు, ఇది నేపాల్లో ఉంటుంది. కాబట్టి అన్నపూర్ణ అనేది మన ఇండియాలో ఉండని మౌంటైన్ పీక్ అనమాట. సో అన్నపూర్ణ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అమాంగ్స్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ విచ్ వన్ హ్యాస్ ది మినిమం టోటల్ ఫారెస్ట్ కవర్ అంటున్నాడు. మనకి ప్రస్తుతం 28, అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ 2020లో మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల పరంగా మనం మాట్లాడినప్పుడు అడవి విస్తీర్ణం అంటే ఎంత శాతం ఆ రాష్ట్రంలో భూమి అడవిలతో నిండి ఉన్నది అనే దాన్ని మనము టోటల్ ఫారెస్ట్ కవర్ అంటాము. సో ఏ రాష్ట్రంలో ఈ ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో అడవుల యొక్క విస్తీర్ణము అతి తక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సో ఇది మనకి హర్యానా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అతి తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే హర్యానానే నార్మల్గా చిన్న రాష్ట్రం, మరియు హర్యానా అనేది అర్బనైజ్డ్ స్టేట్ అనమాట. దాంతో ఈ అడవుల విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది అక్కడ. 639th question. The new alluvial deposits found in the Gangetic Plain are known as. గంగా మైదానంలో కనిపించే కొత్త ఒండ్రు నిక్షేపాలను ఏమని అంటారు అంటున్నాడు. మనకి ఉత్తర భారతదేశం కనుక మనం చూసుకున్నట్లయితే గంగా నది ప్రవహించినప్పుడు వాటితోని చాలా సెడిమెంట్స్ని తీసుకొచ్చి ఉత్తర మైదాన ప్రాంతంలో వాటిని డిపాజిట్ చేస్తుంటుందండి. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రయాణిస్తూ అట్లాగా వీటిని మనము అలువియల్ సాయిల్స్ అంటాము. అయితే కొత్తగా డిపాజిట్ చేసిన అలువియల్ సాయిల్ ఉందనుకోండి, దాన్ని మనము ఖాదర్ అని అంటాము. అదే ఒకవేళ ఈ డిపాజిట్ అయిన అలువియల్ సాయిల్ చాలా కాలం అయిపోయాక ఓల్డ్ అలువియల్ సాయిల్ అనేది అనుకోండి, ఇది న్యూ ఓల్డ్ అయింది అనుకోండి, దాన్ని మనము బంగారు అంటాము. ఇది ఓల్డ్ అలువియల్ సాయిల్ అనమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏం అడుగుతున్నాడు మనకి, ద న్యూ అలువియల్ డిపాజిట్స్ అని అడుగుతున్నాడు. న్యూ అంటే ఖాదర్ అవుతుంది అనమాట, ఖాదర్. నాగతిబ్బా అండ్ మహాభారత్ మౌంటైన్ రేంజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్. నాగతిబ్బా మరియు మహాభారత్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. మనకి నాగతిబ్బా లెస్సర్ హిమాలయాస్ అండి. ఇప్పుడు హిమాలయాస్లో గ్రేటర్ హిమాలయాస్ అని ఉంటుంది. మధ్యలో వాటిని మిడిల్ హిమాలయాస్ అని అంటాము. కింద ఉన్నటువంటి వాటిని మనము లెస్సర్ హిమాలయాస్ అని అంటాము. సో ఈ లెస్సర్ హిమాలయాస్లో మనకి నాగతిబ్బ మరియు మహాభారత్ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. మహాభారత్ అండ్ నాగ్ తిబ్బ. సో లెస్సర్ హిమాలయాస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈస్. మనకు తెలుసు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అని. మరి ఫస్ట్ది ఓకే, రెండోది ఏంటి అనేది అడిగినప్పుడు మనకి ఏమని చెప్పాలి అంటే గాడ్విన్ ఆస్టిన్ అంటారు, లేకపోతే దాన్ని సింపుల్గా K2 మౌంటైన్ అంటారు. సో K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అనే పర్వత శిఖరం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శిఖరంగా మనం చెప్పుకుంటాము. వేర్ ఈస్ అనైముడి పీక్ లొకేటెడ్. అనైముడి పర్వత శిఖరం ఎక్కడ ఉంది అంటున్నాడు. మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదండి, పశ్చిమ కనుమల్లో కేరళ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో పశ్చిమ కనుమల్ని మనము సహ్యాద్రి ఘాట్స్ అని కూడా అంటాము. సహ్యాద్రి. సో ఈ సహ్యాద్రి అని కూడా అంటాం. ఇక్కడ కేరళ ప్రాంతంలో మనకి ఒక ప్రాంతం దగ్గర అనైముడి పర్వతం అనేది ఉంటుంది. ఇది సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శిఖరం, అతి ఎత్తైన శిఖరం. అంటే
అర్థం ఏంటి? హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా ఈస్ ఏంటి అంటే అనైముడి, లొకేటెడ్ ఇన్ కేరళ ఇన్ సౌత్ ఇండియా. ఏ ఘాట్స్లో ఉంటుంది పర్వత శిఖరం అంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఉంటుంది. విచ్ హిల్ స్టేషన్స్ నేమ్ మీన్స్ ప్లేస్ ఆఫ్ ది థండర్ బోల్ట్? ఏ హిల్ స్టేషన్ పేరు పిడుగు ప్రదేశం అని అర్థము? మనకి టిబెటన్ లాంగ్వేజ్లో డార్జీ అంటే పిడుగులు అని, థండర్ బోల్ట్స్. నెక్స్ట్ లింగ్ అంటే ప్రాంతము, ప్లేస్. సో ఈ రెండు పదాల నుంచి, డార్జీ ప్లస్ లింగ్ పదాల నుంచి మనకి డార్జిలింగ్ అనే పదం వచ్చింది. సో ఈ డార్జిలింగ్ అనే హిల్ స్టేషన్నే మనము ప్లేస్ ఆఫ్ ద థండర్ బోల్ట్ అని చెప్తాము, పిడుగు ప్రదేశం అని చెప్తాము. ఏంటి ఆన్సర్? డార్జిలింగ్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హిమాలయన్ పాస్ షిప్కిలా లొకేటెడ్? మనకి పాసెస్ అంటే రెండు పర్వతాల మధ్యన మనకి దొరికే ప్రాంతం అండి. ఇక్కడ నుంచి రవాణా కానీ లేకపోతే ఎవరైనా వలసలు వెళ్ళడానికన్నా ఏదన్నా ఉపయోగపడుతుంటాయి అన్నమాట ఈ పాసెస్. కాబట్టి షిప్కిలా పాస్ అనేది ఎక్కడ ఉంది అనే ప్రశ్న అడుగుతున్నాడు, ఏ లోయలో ఉంది అనే ప్రశ్న అడుగుతున్నాడు మనకి. షిప్కిలా పాస్ మనకి సట్లజ్ లోయలో ఉంటుందండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సట్లజ్ లోయలో షిప్కిలా పాస్ ఉంటుంది. The region which is a water divide between the Ganga and the Indus river system is, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండస్ నది ఉంది, ఇక్కడ గంగా నది ఉంది, విడదీసే ఒక భూభాగం ఉంది. సో ఏ భూభాగం అయితే ఏ భూభాగం అయితే విచ్ సపరేట్స్ టూ రివర్ సిస్టమ్స్, దీన్నే మనము వాటర్ డివైడ్ అని అంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండస్ సింధు నది వ్యవస్థ ఇటువైపు ఉంది, గంగా నది వ్యవస్థ ఇటువైపు ఉంది. ఆ మధ్యలో విడదీసింది ఉన్నారు చూసారా, అంబాలా ప్రాంతము, అదే అంబాలా వాటర్ డివైడ్ అనమాట. ఎందుకంటే ఈ రెండు వాటర్స్ని డివైడ్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏంటండి? ఏ రీజియన్ గంగాకి మరియు ఇండస్కి వాటర్ డివైడ్గా యాక్ట్ చేస్తుందంటే అంబాలా రీజియన్, అంబాలా ప్రాంతం. టు విచ్ గ్రూప్ డూ ద ట్రైబల్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ సదరన్ ఇండియా బిలాంగ్? మధ్య మరియు దక్షిణ భారతదేశ గిరిజనులు ఏ సమూహానికి చెందినవారు? సో సదరన్ అండ్ సెంట్రల్ ఇండియా వాళ్ళు ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్కి సంబంధించిన వాళ్ళండి, ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్. ద కోస్టల్ టెరెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈస్ నోన్ యాజ్? ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీర ప్రాంతాలను ఏమని పిలుస్తారు? మనకి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాలు ఉంటాయి కదండి, వాటిని కోరమండల్ కోస్ట్ అంటారు. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ప్రయాణిస్తుంది ఈ జర్నీలో, దాన్ని మనం కోరమండల్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటాం అన్నమాట. సో కోరమండల్ కోస్ట్ అని అంటాము. కోన్కన్ అంటే వెస్టర్న్ ఘాట్స్లో గోవా ఆ ప్రాంతం అన్నమాట. మలబార్ కోస్ట్ అంటే కేరళ ప్రాంతం. సో 647 ఆన్సర్ కోరమండల్ కోస్ట్, కోరమండల్. 648th క్వశ్చన్, ఇండియన్ సబ్ కాంటినెంట్ వాస్ మెయిన్లీ ఏ పార్ట్ ఆఫ్? మనకి తెలుసు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ వెజనర్. ఆయన ప్రకారం ప్రపంచం కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఇప్పుడు ఉన్నట్టు లేదన్నమాట. అప్పుడు మొత్తం భూమిపరంగా ఒక పెద్ద భూభాగం ఉంది, దాన్నే ప్యాంజియా అని అంటాము. కొంతకాలం తర్వాత ఆ ప్యాంజియా రెండుగా విడిపోయింది, ఒకటి గోండ్వానా, పైన ఉన్నది లారేషియా. అయితే కంటిన్యూస్ మోషన్లో ఉంటాయని మనం అనుకున్నాం కదా, దీనివల్ల ఏమైంది అంటే ఈ గోండ్వాలో ఉన్న ఇండియా అనేది పైన యురేషియన్ ప్లేట్తో కలిసి ఇప్పుడున్న ఇండియాను మనం చూస్తున్నాం. కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ దేంట్లో భాగం ప్రధానంగా అంటే గోండ్వానాలో భాగం. గోండ్వానా ల్యాండ్లో మన భారతదేశం అనేది ఒక భాగం అనమాట ప్రధానంగా. అయితే ఖండచలనం ప్రకారం మీరు ట్రావెల్ అయ్యి యురేషియన్ గుద్దుకోవడం, హిమాలయాలు ఏర్పడడం, ఒక దేశంలో ఏర్పడడం, ఇవన్నీ మనకు తెలుసు.
649th క్వశ్చన్, మోస్ట్ ఇండియన్స్ బిలాంగ్ టు ద గ్రూప్ ఏంటి? చాలామంది భారతీయులు ఏ సమూహానికి చెందినవారు అంటున్నాడు. చాలామంది భారతీయులు కాకోసాయిడ్ గ్రూప్కి చెందినవారు అండి. కాకోసాయిడ్ గ్రూప్కి చెందినవారు. 650th క్వశ్చన్, ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ అంటే మనకి ఇది పశ్చిమ తీరం. ఈ పశ్చిమ తీరంలో ఇది నార్దర్న్ పార్ట్ అన్నమాట. ఈ పశ్చిమ తీరంలో ఇది నార్దర్న్ పార్ట్. దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ గోవా, కొంత మహారాష్ట్ర ఆ ప్రాంతం ఉంటుందండి. దీన్నే మనము కోన్కన్ కోస్ట్ అని అంటాము. కోన్కన్ కోస్ట్ అని అంటాము. సో దీంతో 650 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.